హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కేరళ స్పెషల్ స్వీట్ ఇది నేను యూట్యూబ్లో చూసి చేశాను. అలాగే నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పేసి నేను ఇది వీడియో తీసి పెట్టాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. అలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది చేసుకోవడానికి మన ఇంట్లో రైసు బెల్లం ఉంటే సరిపోతుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యాన్ని ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా నానిపోతాయి. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఒక ప్యాన్లో వేసుకున్న తర్వాత 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. వేసుకుని దీన్ని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇలాగ అయిన తర్వాత దీన్ని ఇట్లన్నిటిని ఒక ప్లేట్లోకైనా బౌల్లోకైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇది మనకి పాకమేమీ రావక్కర్లేదు. చూడండి, ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఇలా కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలాగ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము రైస్ ఉన్నాయి కదా, దీన్ని ఇలాగా మిక్సీలో వేసుకోవాలి. దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మనం కొంచెం గట్టిగానే పేస్ట్ చేసుకుందా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 గుప్పుడు పచ్చి కొబ్బరి వేసాను. వేసుకుని దీన్ని ఇలాగా పేస్ట్ కింద చేసుకోవాలి. దీన్ని అంతటిని ఒక బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అంతా బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇలాగ మొత్తం అంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలాగా స్టెయినర్ పెట్టుకుని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా కలుపుకోండి. మనం చేసుకున్న ఇది మొత్తం సరిపోతుంది. దీంట్లోకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగ మందపాటి కడాయి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో మీకు నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. దీన్ని ఇలాగా మనం 2 గంటలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 2 గంటలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. దీన్ని మనం తిరిగేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మంచిగా ఇలాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.